కామేశ్వరి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిల్లులా ఉండి, ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళ చావు పెళ్లితో సమానం అంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు. ఏ 80 90 ఏళ్ళో లేవు. ఆయనకి పోయే నాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్లంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయారు. అదృష్టవంతుడన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకి ఒరిగారు అంతే. ఆయన ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, ఇద్దరు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళులాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శని, ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్న వాళ్ళు కనుక అయినవాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్లుని పదే పదే తుడుచుకుని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హయాం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతుకు తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిగారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటును ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించడం లేదు. అంచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖం కడుపులోంచో, మనసులోంచో తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బతికారు కానీ, మనసులు కలబోసుకుని బతకలేదు వాళ్ళు. అసలే హఠాత్తు మరణం. దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికామన్న ప్రేమ, అనురాగం కరువయి ఆవిడకదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజి మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి, సంభాషణలు పలికించినట్టు లోకం ఏమనుకుంటుందోనన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చుని రాని ఏడుపుని నటించడం. గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగోతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీలు లేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడింత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడకి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బతిమాలినా ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళారు ఆమె పుట్టింటివారు. కూతుళ్ళిద్దరూ పిల్లలు చదువులమ్మా, ఎలా ఉండడం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరికోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతుందనుకుని ఆవిడని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. రెండో కొడుకు బెంగుళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకా భగవంతుడే తోడు. అయినా అన్నయ్య ఉన్నాడుగా నాకోసం, ఏం దిగులు వద్దు అంటూ రెండో కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11 రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13 రోజు వెళ్ళారు. ఉన్న ఊర్లోనే లాయరు ప్రాక్టీసు చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటం అంతా నా మీదేరా బాబూ అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు నాకు పుస్తెముడి, ఈ చాకిరీ నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది. లాయరు మొగుడ్ని చేసుకున్నందుకు, ఉన్న ఊర్లో ఉద్యోగమున్న మొగుడ్ని చేసుకున్నందుకు రోజుకి 4 సార్లన్నా పశ్చాత్తాపపడే పెద్ద కోడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిది తోటికోడలు టింగురంగా అని వెళ్ళిపోగానే ఉడుకుమోత్తనంగా మారింది. ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక మాదిరి అయింది. గాలివాన జోరు హోరు తగ్గినా ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా చిత్తడి, ఆకులు, అలములు, చెత్త చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడిన ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో, పక్కలతో, మరకలతో గలీజు అయింది.
పెరడంతా చూసే నాథుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకొని, "ఈ రోజు నా వల్ల కాదు బాబూ" అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తలతో తిండి నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకు వచ్చిందావిడకి. అయితే వీటన్నిటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావిడిలోనూ, అంత గొడవల మధ్య కూడా అందరి మనస్సుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకుల ఆరాటంగా, బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లి కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, "ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ" అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరూ అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదనపడుతున్న ప్రభాకర్, "ఏమో చిన్నాన్నా, తెలియదు, చూడాలి. నాకైతే ఏం చెప్పలేదు మరి" అన్నాడు ఆరాటంగా. "హఠాత్తుగా పోయాడు. మరి రాశాడో లేదో చూసుకోండి. రాస్తే పర్వాలేదు గాని" అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్, దివాకర్ల మనస్సులో మెదులుతోంది 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి ఉంది. ఆవిడకి ఓ వాటా ఇవ్వాలి. "ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా?" "అయ్యో నాయనా, నీ అన్నయ్య సంగతి నీవెరుగువా? ఇంట్లో పెళ్ళాం చాకిరీకి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో?" అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. "చూడరా ప్రభాకర్, ఇనప్పెట్టి, బీరువా అవి తీసి చూడు. విల్లు ఉంటే నలుగురు ముందు ఒకసారి చదివితే మంచిది" అన్నారు సుబ్బారావు గారు. "ఇప్పుడెందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులవలేదు. ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు, అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది." ప్రభాకర్ ఇనప్పెట్టి, బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి, పీకి, కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు. నిరాశపడ్డాడు. "రాసినట్టు లేదు బాబాయ్." "మరి ఇప్పుడెలా?" అన్నాడు సందిగ్ధంగా. "రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయ్. ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి మరి. మీ అమ్మతో కలిపి 5 వాటాలవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర లేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే." ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాలలో పడ్డారు. మొగుళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. "మాకెందుకులే, అక్కర్లేదు" అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. "ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా? ఎందుకు వద్దంటాం? మాకేం వెర్రా" అన్నట్టు "కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. మనం ఎందుకు బయటపడడం" అన్నట్లు నోరు మెదపలేదు. "ఏమోయ్ ప్రభాకర్, ఇప్పుడెందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారింకా ఉండగానే 10వ రోజన్నా కాకుండా ఈ మాటలెందుకు? తరువాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరీకానికి వచ్చినప్పుడు చూడవచ్చు గదా." పెద్ద అల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు. "అదీ నిజమే అనుకోండి. నన్నడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం" అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్‌కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. "అది కాదు మామయ్య, ఏదో అనుకుని రాసుకుంటే మంచిది గాదా? ఎప్పటికి ఎలా వస్తుందో?" నాన్న హఠాత్తుగా పోయారు. విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంత కాలం అంటే ఆవిడ ఆధీనంలో ఉండేట్టు, తదనంతరం పలానాది పలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. "అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే గదా. తరువాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా." పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. "ఏమంటావమ్మా వదినా?" "అయ్యో, నాదేం ఉంది నాయనా. ఎప్పుడన్నా ఈ ఆస్తుల వివరాలు ఆయన నాకేం చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడి ఉండేట్టు చూడు బాబూ."
ఇంకెవరి కొంప పట్టుకు వేలాడకుండా నా బరువు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా! మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికీ అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అన్నపూర్ణమ్మ. చూడండి మామయ్య గారు, అత్తగారున్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వహక్కులు ఆవిడవే. అంటే అమ్మడం అని కాదు, అనుభవించడం వరకు ఆవిడకే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి పెద్ద అల్లుడు అన్నాడు. ప్రభాకర్‌కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసిస్తే బాగుండును అని ఉంది. కానీ నలుగురు మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాట నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవడం ఏం బావుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకి వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కరలేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలు బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థం అవుతుంది. తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేట్టు. బెంగుళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడే సెటిల్ అవుతాడు. కనుక పొలం అతని పేర పెడితే అది అమ్మి అతని ఇల్లు కట్టుకుంటాడో, పాలికే ఉంచుకుంటాడో అతనికే వదిలారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2,00,000 క్యాష్, తల్లి బంగారం వచ్చేటట్టు. ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి, సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవరికీ అంత బాధ అనిపించలేదు కానీ, అక్కడుండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడం మంచిదే అయింది. రాసి ఉంటే తన పేర ఏం రాసేవారు కాదు. ఆడపెత్తనం, మంగలి వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరికి, పిల్లలని కనడానికి, పెంచడానికి తప్ప ఎందుకూ పనికిరాదనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదిప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి గాని, ఆడదానికేం తెలుసు మేనేజ్‌మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు గాని, రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో! అప్పుడు తనకి కొడుకులు పంచనపడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్లు కాపురం చేసినందుకు నిలవనీడ దొరికింది ఇప్పుడు. బ్రతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడు చూశాడు గనక, నీకేం తెలుసు నోరు మూసుకో, వంటింట్లో పడి ఉండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా? అన్ని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తిందట లాంటి హేళన తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు, విసుర్లు తప్ప అభిమానం, ఆప్యాయత ఏం పంచి ఇచ్చారు కనుక, చిరుబురులు, అదార్టీ చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో, సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా? ఆచరించారా? మగాడ్ని, సంపాదిస్తున్న వాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఎన్నడన్నా అన్నారా? పెళ్ళాం కనుక అదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటై తర్వాత ఏం అనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకిరీ చేసుకుంటూ, పిల్లల్ని కనిపెంచుకుంటూ, ఆయనగారు తిట్టిన రోజు ఏడ్చుకొని, దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి, అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనకంటూ తనదంటూ విల్లు రాయకపోబట్టి మిగిల్చింది రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడు జులుం, ఇప్పుడింక కొడుకు హయాంలో బట్టకట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేముడికి దయ కలిగి విల్లు రాయలేదు, నయమే అనుకుంది. ఏమిటండి మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడ గారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు? గదిలో పద్మ మొగుణ్ణి దులపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు? పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయి, మామయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పవచ్చారు. వాళ్ళ సొమ్మేం పోయింది?
ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి వాటాకి వాళ్ళు చక్కగా వెడతారు. మనం ఇక్కడుండి ఏడవాల్సిన వాళ్ళం. ఈవిడకి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తరువాత గాఢ నిద్రపట్టి ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినవస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదే విడిగా మన పేర ఉంటే మన ఇష్టం వచ్చినట్టుండేవారం. ఇప్పుడింక మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పంచేసుకుందామని చెప్పండి మీ తమ్ముడితో, చెల్లెళ్ళతో. మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు. ఉండాల్సింది, చేయాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మా? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం. ఎవరేం అనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికింక పట్టుమని 60 లేవు. ఇంకా 10 ఏళ్ళో, 20 ఏళ్ళో బతుకుతారు. ఎవడికి తెలుసు? అన్నాళ్ళు మనం నోరు మూసుకు కూర్చోవాలా? అదేం కుదరదు నేను చెప్తున్నాను. అబ్బా! ఇప్పటికి ఊరుకో పద్మా! 4 రోజులు పోనీ చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంప మునిగింది? నాన్నగారు లేరు గాని మిగతాదంతా అలాగే ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు చివుక్కుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కి ఇష్టం లేదన్నమాట. తనింకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట. ఈ ముసల్ది ఇంక 10 ఏళ్ళో, 20 ఏళ్ళో అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడింది. కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో ఇప్పుడింక వీల్లేదు. తన బతుకు తనిష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బతకాలి. తన ఇల్లు, తన మొగుడాస్తి, తనిష్టం. అడగడానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో ఒక సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కు అయిన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులొచ్చాయో, 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయటి వాళ్ళకి తెలియకపోవచ్చు గాని, అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికింక నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు. మామగారున్న రోజులు మాటన్నా వినపడని కోడల గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకి 10 సార్లు చాచా ఈ కొంప, ఈ చాకిరీ, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు, ప్రేమలు వాళ్ళకి, చాకిరీ మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో, ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానం అయితే నెత్తినెక్కించుకోమనండి. అంతేగాని ఈ చాకిరీ నా వల్ల గాదు. పుట్టిల్లంతా వచ్చిపోతారు. చాకిరీకి జీతం భత్యం లేని నౌకరుదాన్ని నేనున్నాగా ఈ కొంపలో దేనికీ స్వతంత్రం లేదు. ఇంక ఎన్నాళ్ళో ఈ బతుకు నాకు, నాది అంటూ ఓ కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు ముందు గొణుగుళ్ళతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదునమ్మా అంటూ అన్నింట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణ, రామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదూ? ఏం ఈ ఇల్లు నాది కాదు? నాకు తెలియదు ఏం చేయాలో, ఎలా చేయాలో? ఎన్నాళ్ళ నాకు కోడంటికం అంటూ మొదలెట్టి, నాకు తెలుసు నాకెవరి సలహాలు అక్కరలేదు వరకు వెళ్ళి, అత్తగారు ఏమడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద, ఎలక మీద పెట్టి సాధింపులు సరే. ఎదుటి పడితే మొహం చిట్లించడం, మూతి విరుపులు లెక్కలేదు. రోజుకి 10 సార్లు చాకిరీ చేస్తున్నాను అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడంత గట్టిగా తెగేసి ఎదుటిపడి ఎవరినీ ఏం అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ళు భర్త హయాంలో అన్నింటికీ పడి ఉండి ఓర్చుకునే తత్వం అలవడించిందేమో. తనని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరినప్పుడు ఏమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటావు? అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో! నేనెవరినమ్మా అనడానికి? నాకేం నోరు నొప్పా అనడానికి? అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటుంటేనే మీకింత కష్టంగా ఉందే. పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలంటున్నావే. అయ్యో! అయ్యో! చూసారా ఈ ఇల్లు నాది, ఆస్తి నాది. నా సొమ్ము మీరు తింటున్నారు గానీ నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే
ఇంక మీకు సిగ్గు లేదు? పదండి ఏ అద్దె కొంపో దొరక్కపోదు. ఏ 2 గదుల కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కరలేదు. కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు. అన్నపూర్ణమ్మని మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి ఏమిటమ్మా రోజూ ఇంట్లో గొడవలు అనేవాడు పైగా. లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పపోతే మీ అత్తాకోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు. ఛ! బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు. వాళ్ళకి చీరా సారె ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది. ఏం వాళ్ళ ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా. ఇప్పుడింకా ఈ దోచిపెట్టడం ఎందుకు? పిల్లలున్నారు. నేనున్నాను. ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడకి? అంతేనండి. ఇంట్లో ఉంటే అందరికీ లోకువే. అందుకే పోదామంటున్నాను. పోతే పోండి అనాలన్నంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి. లోకులేమనుకుంటారోనన్న భయంతో పాటు, ఈ ఇంట్లో ఆడది తను ఒక్కర్తి ఎలా అన్న ఆలోచన ఆవిడని వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే, ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని, అటు ప్రభాకర్‌ని వేధించింది. సంవత్సరీకాలు వచ్చాయి. మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరీకాలు ముగిశాయి. బాబాయ్! నాకంటూ ఏం వస్తుంది? నాకు పంచేయాలి బాబాయ్! ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు. ఇంట్లో గోల భరించలేను. ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకీ జంజాటం? నా వాటా నాకు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళాం కీ ఇచ్చి పంపినది అప్పచెప్పేశాడు ప్రభాకర్. అదేమిటిరా? ఇప్పుడేమైందని ఏదో చెప్పబోయారాయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్! ఎవరికి వారికుండడం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్మణుడిలా అన్నగారి మాట జవదాటను అన్నట్లు కూర్చున్నాడు. మరి మీ అమ్మ ఒక్కర్తి ఎలా ఉంటుందిరా? ఒక్కర్తి ఉండడం ఏం? ఆవిడకింక 3 పిల్లలున్నారు. ఆవిడకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినన్నాళ్ళుంటుంది. అలాగే పంచే మరిది. ఇంట్లో రోజూ ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తుంది నాకూను. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలైపోయారు నిష్ఠూరంగా అంది. మరి ఈ ఇల్లు? మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు? ఈ ఇల్లు నాన్న కట్టించిన పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి. దివాకర్ బెంగుళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇది వరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి? అమ్మకి డబ్బివ్వండి. ఆవిడున్నన్ని రోజులు ఖర్చులకి. ఆడపిల్లలకి ఎలాగూ క్యాష్ అనుకున్నాంగా. పొలం దివాకర్‌కి అనుకున్నాంగా. అన్నయ్యా! సొంత ఇల్లుండగా అమ్మ వీళ్ళ కొంప వాళ్ళ కొంప పట్టుకు ఎందుకు వేలాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అమ్మ మీద అంత ప్రేమ ఉన్న కూతుళ్ళు అమ్మని తీసుకెళ్ళి పెట్టుకోండి హేళనగా అన్నాడు. నన్నెవరూ జాలిపడి తీసుకెళ్ళనక్కర్లేదు. ఏదో 2 గదులు కొంప చాలు తలదాచుకోవడానికి. అదేమిటమ్మా సొంత ఇల్లుంచుకొని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య మేమలా ఒప్పుకోం రెండో కూతురు అంది. వద్దే తల్లి తినే 2 మెతుకులన్నా వంట పట్టనీండి నాకు. మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా! ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ, ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా! నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. అన్నపూర్ణ! పూర్ణ! నారాయణ చేతిలో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయ్ మామగారి ఉత్తరమే. ఉత్తరం వచ్చిందే అన్నాడు వగరుస్తూ ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో కావాలంటే చూడండి రిజిస్టర్ ఉత్తరం ఫ్రమ్ అడ్రస్ బావగారి పేరున ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేరు ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ! ఈ ఉత్తరం ఇప్పుడెక్కడ నించా అని ఆశ్చర్యపడకు. చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ! ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్నవాడే గాని కన్నవాళ్ళు గాదన్న సత్యం నీవు ఈ పాటికి గ్రహించి ఉంటావు. 40 ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలువలేదని నీవు అనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెబితే నీవు నమ్మవు. అనుభవం వస్తే గాని నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నీవే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని
నేనెప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చితో తోడితే అదే దక్కుతుంది గాని, అంతకు మించి నూతి నీరంత నీకెలా దక్కుతుంది? పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చీ తీసుకొచ్చి తోడి, నీరు నీకు సరిగా దక్కలేదని వాపోవడం సబబా? తోడుకున్నప్పుడు బాల్చీ నూతికి తగిలి దక్కా ముక్కీలు తినవచ్చు. అంత మాత్రాన బాల్చీ దెబ్బతింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు? నీ విషయంలో అదే జరిగింది. మగాణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికుండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠూరాలు వేశావు. కార్యేషు దాసి అన్న నానుడిలో తోడయి, నీడయి, తల్లయి ఆడది నిలిస్తే తన గొడుగయి ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడూ నీడిచ్చే చోటికి చేరుతారు తప్ప నీడివ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికి నీకీ ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లల్ని గూటినుంచి తరిమేసే పశుపక్షాదుల జీవనరీతే సరి అయింది అని నాకనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది అని ఎన్నో కేసులు చూసిన లాయరుగా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు నీ సుఖజీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో, అమ్ముకుంటావో, ఆదుకుంటావో, ఏం చేసినా సర్వహక్కులు నీవే. మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం, ఈ విల్లు బయటపెట్టమని నా మిత్రుడిని ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు. కానీ అలా నూటికో కోటికో గాని జరగదని తెలిస్తే విల్లు రాశాను. నా జీవితానుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా. పక్కింటి వాడిని ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం. అది కరగడానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఒత్తి అమాయకురాలురా. తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది గాని అందులో నీళ్లున్నాయని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోరురా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఇనప్పెట్టెలో డబ్బుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కసుబుసులే అర్థమవుతాయి గాని అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఇనప్పెట్టెలో డబ్బుంది అన్న తృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి గాని నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ, అంత ప్రాణం అని కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొనకని నీటికుండమ్మా. అదిప్పుడు చేసి చూపెట్టాడు చూశావా అమ్మా. ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది. ఇదిగో నెలకింత అని నీ పేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తరువాత అదే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్టులోగా మీరెక్కడైనా అద్దె చూసుకుని ఇది ఖాళీ చేయండి బాబూ. ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమొహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అద్దె ఇల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవును నాయనా. ఇన్నాళ్ళు నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో, ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థం అయ్యాక ఇహనైనా పరలోక చింతతో గడపాలనుకుంటున్నాను శేషజీవితం. ఆస్తినంతా నా పేర ఉన్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్నచూపు చూసి ఎన్ని మాటలన్నారో మీకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నాకులాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఓ చోట చేర్చి ఒకరికొకరు తోడయి, నీడయి, కష్టాలలో కష్టాలు పంచుకుంటూ నా చేతనైన సుఖం అందించి పరలోక చింతనికి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు.
ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడై ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబూ! నా బ్రతుక్కి నన్ను వదలండి. చేతులు జోడించి అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహాలతో చూశారు ప్రభాకర్, పద్మ. కథ సమాప్తం.